హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఒక గూస్ బంప్స్ అప్డేట్ వచ్చింది. షూటింగ్ కి సంబంధించినటువంటి అప్డేట్. ఫ్యాన్స్ అందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటువంటి అప్డేట్. సో ఫస్ట్ సాంగ్ ఎప్పుడు 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 అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ 1000 కళతో ఎదురు చూస్తున్నారు. సో ఆ మంచి తరుణం రానే వచ్చేసింది. సో పెద్దికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమిటంటే షూటింగ్ అప్డేట్. సినిమా తాలూకు షూటింగ్ అనేది 60% వరకు కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా చకచకా జరిగిపోతుంది. అటు పక్క ప్యారలల్గా షూటింగ్, ఇటు పక్క ప్యారలల్గా ఎడిటింగ్, రెండూ కూడా పగలో రాత్రి తేడా లేకుండా బుచ్చిబాబు గారు చాలా కష్టపడుతూ ఈ సినిమా తాలూకు ఆర్ట్ స్థాయిని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి సాంగ్ షూట్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. రామ్ చరణ్ ప్లస్ జాన్వీ కపూర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ షూట్ అయితే జరుగుతుంది ఈ రోజు పూణేలో. సో ఈ రోజు నుంచి వరుసగా 12వ తారీఖు వరకు అంటే ఒక 4-5 రోజుల పాటు ఈ సాంగ్ సంబంధించినటువంటి షూటింగ్ అనేది జరగబోతుంది. దీని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. సో జానీ మాస్టర్ రామ్ చరణ్ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. గేమ్ చేంజర్ కాసేపు పక్కన పెడితే రంగస్థలం కావచ్చు, గతంలో లైలా కావచ్చు, ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి సాంగ్స్. ఎవడోలో ఫ్రీడమ్ సాంగ్ కావచ్చు, రచ్చాలో డిల్లక్ డిల్లా కావచ్చు. ఇట్లా అసలు జానీ రామ్ చరణ్ అంటేనే ఒక బీభత్సమైన కాంబినేషన్. అటువంటి కాంబినేషన్ ఈ సినిమాలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే జానీ మాస్టర్ గారు 3 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారట. సో అందుట్లో ఇది ఒక సాంగ్. ఈ సాంగ్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని చెప్పేసి టాక్. సో ఎప్పుడైతే సాంగ్ రిలీజ్ అవుతుందో వెంటనే ఇన్స్టెంట్గా ఎక్కేస్తుంది. ఆ రేంజ్ ట్యూన్ ఏఆర్ రెహమాన్ గారు మళ్ళీ వినేలాగా ఇచ్చారని చెప్పేసి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు ఈ సాంగ్ గురించి. సో 60% షూట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా జరుగుతుంది. అవుట్పుట్ రషెస్ చూసినటువంటి రామ్ చరణ్ గారు సూపర్ హ్యాపీ అట. అలాగే దీన్ని ఎడిటింగ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ప్రస్తుతం సుకుమార్ గారు దగ్గరుండి మరీ అవుట్పుట్ అంతా చూస్తున్నారు. సో సుకుమార్ గారు కూడా స్టాంప్ ఇచ్చేసారు, అదిరిపోయింది అవుట్పుట్ అని చెప్పేసి. సో సినిమా ఏ రేంజ్లో వచ్చింది అనేది అర్థం చేసుకోవచ్చు. సో దివాళీకి ఎన్నో రోజులు లేదు. సో దివాళీకి ఖచ్చితంగా మనకి పోస్టర్ అనౌన్స్మెంట్ వస్తుంది. పోస్టర్ అనౌన్స్మెంట్ వచ్చినటువంటి 2-3 రోజుల్లో మనకి సాంగ్ వచ్చేస్తుంది. సో గెట్ రెడీ ఫర్ పెద్ది ఫస్ట్ సింగిల్. జాతరే మనకి ఫ్యాన్స్ అందరికీ కూడా. సో ఇది పెద్దికి సంబంధించిన అప్డేట్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.